we are not having proper interest towards listening. How does the mother tongue help to improve our English? ఎవరైతే who listens English the most, they can speak English the best. See, English. What's the need of English? మీలాగే నేను కూడా ఒక దుంపల బడిలో చదివాను, తెలుగు మీడియం స్కూల్లో. బట్ హౌ ఐ కుడ్ be able to speak this much of good English? 4 అక్షరాలు, KASI, కసి, అంతే. A person who is not having a minimum vision, a person who is not having minimum energy of physicality, ఫిజికల్ ఆ ప్రాబ్లమేటిక్ థింగ్లో ఉన్నటువంటి లైఫ్లో కూడా ఒక గవర్నమెంట్ స్కూలింగ్లో, అందరు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. మీరు ఎవరైనా ప్రైవేట్ స్కూల్ చదివిన ఉన్నారా? ఎనీబడి హూ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్? నో. గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. సో దట్ గవర్నమెంట్ స్కూల్లో గుడ్. ఓకే, ఎనీబడి హూ స్టడీ ఇన్ ప్రైవేట్ స్కూల్? నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్లాప్. Not even a single clap. Why? Government education is such a marvelous in the earlier days, even now. But what is lacking is, see, we are not having proper interest towards listening. నేను కూడా ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ శ్రీకాకుళంలో చదువుకున్నాను. But how could I develop this much of good English? And how could I become a teacher in English? And how could I become a resource person in English? How I am able to even deliver interviews in the YouTube channels? And how I am able to counsel many foreigners even across Skype? What is the reason behind this? One and only thing I told, that it is kasi. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, హౌ డస్ ద మదర్ టంగ్ హెల్ప్ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్? మీకు అందులో కాక్టైల్ అని చెప్పాను, 2 మిక్స్ చేసి చెప్తాను. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ రిగార్డింగ్ ఎ మోటివేషన్ టువర్డ్స్ ఇంగ్లీష్ స్పీకింగ్, దిస్ ఈజ్ ఆల్సో ఎ మోటివేషన్ టువర్డ్స్ వాల్యూ బేస్డ్ లివింగ్. సో ఐ జస్ట్ వాంట్ టు మిక్స్ దీస్ 2 and to have this session ahead. Right? Understand? Say yes or no? Yes. ఓకే, ఎవరో యాస్ అంటున్నారు. అమ్మా ఎస్, గుడ్. చాలామంది మనకు చాలా తప్పు, అంటే మనకు చాలా పదాలు మనకు టీచర్లు తెలియదు. సార్ 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 అనే పదం ఉందండి అసలు? ఈజ్ దేర్ ఎ టర్మ్, అ వర్డ్ లైక్ సార్? నో. సర్, ఇట్ ఈస్ సర్. ఏంటంటే వాట్ ఇస్ ఇట్? సర్. ఓకే, మేషారు తినీకండి, మేషారు బుర్రలో. మేషార్ అన్న పదం ఉందండి. మాస్టర్, గ్రేట్ మ్యాథమెటిక్ టీచర్ ఇన్ శ్రీకాకుళం, ధర్మారావు గారు. ఎవరైనా పేరు విన్నారా? ధర్మారావు గారు పేరు వినే ఉంటారు. మహానుభావుడు, ఎక్కడున్నాడు అతను తలుచుకోవడం. అతను ఎవరినైనా లేడీస్ని కూడా మాస్టర్ అని పిలిచేవారు. మీరు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ జెంట్స్ లేడీస్, ఈజ్ మాస్టర్ ఏ జెండర్ ఓరియంటెడ్ టర్మ్? మాస్టర్ని కేవలం మగవాళ్ళకి పిలవాలా? No, you can be called even the master. You can be even called the master. ఒక్కటే ఏంటంటే, why we are unable to speak fluently, correctly, the most international, oh wow, ఉదయం నుంచి మీకు చదవగొట్టుంటారు. ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో, ఇంగ్లీష్ అంత ముఖ్యమో, దీంట్లో జిలేబీలు ఉన్నాయి, దీంట్లో పకోడీలు ఉన్నాయి, దీంట్లో జీడిపప్పు ఉంది, ఈ ఇంగ్లీష్ లేకపోతే ఇదే అమృతమో, ఇది తాగపోతే ఎవరికి జీవితం లేదు. కరెక్టే, కానీ గుర్తుంచుకో, దీంట్లో గుణింతాలు లేవు, దీంట్లో ఒత్తులు లేవు, దీనిలో దీర్ఘాలు లేవు, దీనిలో గుడులు లేవు, దీనిలో గుడు దీర్ఘాలు లేవు, దీనిలో అచ్చులు లేవు, దీంట్లో హల్లులు లేవు. దీంట్లో ఉన్నదంట 2, 6, 26 లెటర్స్ A to Z. ఇంగ్లీష్ ఇస్ సచ్ ఎ క్వయట్, ఈజీ, సింపుల్ లాంగ్వేజ్. కారణం ఒక్కటే. ఎవరికైనా ఇంగ్లీష్ మాట్లాడాలందా? నేను మాట్లాడాలని ఉందా అని మాత్రం అడిగాను, మాట్లాడతారా అని అడగలేదు.
ఎవరిని పిలవను, స్టేజ్ మీదకి ఎవరిని పిలవను, భయపడకండి. ఎవరికైనా ఇంగ్లీష్ మాట్లాడాలందా? కనీసం ఎస్ చెప్పండి, ఎస్ ఎస్. చాలామంది నేను వింటుంటాను, యా 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 యా. అది మాత్రం అనకండి, నాకు ఒళ్ళు అరికాళ్ళ మండిపోతుంది. యా 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 యా. అరే నాయన, అది ఎక్కడో అమెరికాలో అంటాడు. అమెరికాలో ఒక యా అనేది వింటున్నావు, బోల్డ్ అంత వాడు మాట్లాడుతున్నాడు, దాని గురించి మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంగ్లీష్ ఎందుకు మనకి రావట్లేదండి? ఒక కారణం చెప్పగలరా ఎవరైనా? ప్రాక్టీస్ ఎందుకు చేయట్లేదు? చిన్నప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? దగ్గరికి వచ్చారు. ఏదైతే తల్లి గర్భంలో కూడా ఉండి మనం 9 నెలలు అయితే వింటున్నామో, తెలుగు పుట్టిన దగ్గర నుంచి, అమ్మ ఒడిలోకి పడిన దగ్గర నుంచి, అమ్మ గర్భం నుంచి అమ్మ ఒడిలో పడిన దగ్గర నుంచి నువ్వు అన్ని మాటల్ని కూడా నువ్వు మదర్ టంగ్లోనే రా, పో, రా, కాకి, కాకి, కుక్క, అవ్వ, తాత, నాన్న అనేటువంటి మాటలని మనం వింటూ 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 తెలుగులోనే వింటూ, తెలుగులోనే అంటూ, తెలుగులోనే ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఎవ్వరికి ప్రయాస లేకుండా తెలుగు వస్తుంది. వేరాజ్ ఇంగ్లీష్ అనేటువంటిది మనం అడాప్ట్ చేసుకున్న తప్ప ఇట్ ఈస్ నాట్ బోర్న్. మనకు పుట్టడం లేదు, మన వాతావరణం లేదు, మన చుట్టుపక్కల సరౌండింగ్ లేదు, మాట్లాడటం లేదు. మనం అది వినటమే తక్కువ. ఎవరైతే హూ లిజన్స్ ఇంగ్లీష్ ద మోస్ట్, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్ ద బెస్ట్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, యూ గాట్ ఇట్. హూ లిజన్స్ టు ఇంగ్లీష్ ద మోస్ట్, ఎవరు ఇంగ్లీష్ వింటారు? Who listens to English the most? How do I develop English? I will tell you. See, right from మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పి మాట్లాడే సింపుల్ లాంగ్వేజ్ ఉంది కదా, ఓకే. అందుకని తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నా. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆఫ్ 13 and 14, I was a devotee of Bhagavan Sri Sathya Sai Baba. I used to go to Puttaparthi. Listen to me, Mama. Please listen to me carefully. I used to go to Puttaparthi even thrice, 4 times, 5 times a year, where we find in Prashantinlayam, in the ashram of that Bhagavan Baba, all the people from all nations, all countries will sit together. American, German, a Japan wala, an Australian, a Pakistani, even all the persons from all the countries, all the different cultures, all from all the languages will sit together. And while sitting together, we the Indians will not sit silently. They themselves, those foreigners, they will just meditate. They don't talk to us. But as I'm a boy, as I'm an Indian boy, I'm so much crazy, I'm so much eager. Hey, where are you from? Hey, where are you from? That man says, I'm from London. Okay. Oh, from London? So nice. What is the distance between India to London? See, these are the questions put by me. At that very point of time, even my English was much blunderish, much British, much. చెప్పాను కదా, ఇట్స్ నాట్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంగ్లీష్. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ బ్రోకెన్ ఇంగ్లీష్ వాలా. సో ఫస్ట్లీ వీ మస్ట్ బికమ్ బ్రోకెన్ ఇంగ్లీష్ హోల్డర్స్ టు బికమ్ స్పోకెన్ ఇంగ్లీష్ హోల్డర్స్. సో అనదర్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ లండన్ అండ్ ఇండియా? దెన్ హీ ఆస్క్స్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వీ కాంట్ అండర్స్టాండ్. ఈవెన్ మా పాపని ఇప్పుడు రమ్మని చెప్పాను, అమ్మ ఒకసారి రావచ్చు కదా అన్నాను. నో పప్పా అని పిలుస్తుంది. నో, ఐ డోంట్ కమ్ పప్పా అంది. ఏంటంటే ఐ హ్యావ్ ఎగ్జామ్ టుమారో అంది. సి, నా కూతురు నేను చెప్పడం లేదు. నో పర్సన్, నో చైల్డ్ ఆఫ్ ఏజ్ 14 హూ ఈజ్ స్టడింగ్ క్లాస్ 9th కెన్ స్పీక్ టు మై చైల్డ్ ఇన్ ఇంగ్లీష్. ఒక్కరోజు కూడా నేను కూర్చోబెట్టి అమ్మ ఇలా ఇంగ్లీష్ మాట్లాడని చెప్పలేదు. షీ కుడ్ బి ఏబుల్ టు స్పీక్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఇన్ దట్ బ్రిటిష్ యాక్సెంట్. Yes, of course. Yes, of course. I can speak very good English. I can read English. I can write English. I can drink English. I can go pass English. Everything in English. So, he used to ask in the British accent, what are you studying? ఎలా అడిగేవాడు?
చెప్పండి, మాట్లాడండి. ఎర్రే ఇదేనా బాహుబలి సినిమావా, రాజమౌళినా, లేకపోతే నేను ప్రభాస్నా? సార్ మేక్ ఇట్ లైవ్లీ. వాట్ ఐ స్టడీయింగ్, ఐ కాంట్ అండర్స్టాండ్ ద యాక్సెంట్. ఆ యాస ఏంటి మనకు అర్థం కావట్లేదు. అసలు ఇంగ్లీష్లో హౌ మెనీ యాక్సెంట్స్ ఆర్ దేర్? కెన్ ఎనీవన్ సే హౌ మెనీ యాక్సెంట్స్ ఆర్ దేర్? ఎన్ని యాసలు ఉన్నాయి, ఎన్ని స్లాంగ్స్ ఉన్నాయి? స్పెషల్లీ దేర్ ఆర్ 4 యాక్సెంట్స్. నార్మల్లీ ఇప్పుడు కరెంట్గా ఉందని 4 యాక్సెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4. వన్ ఈజ్ ఫస్ట్, ఈ ప్రపంచానికి ఇంగ్లీష్ పరిచయం చేసినటువంటి ఇంగ్లీష్ మాత ఏంటుంది? బ్రిటిష్ ఇంగ్లీష్. సెకండ్ ఏంటి? మన ట్రంప్ గారు, అమెరికన్ ఇంగ్లీష్. మూడోది ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్. నాలుగోది లాటిన్ మిక్స్ ఇంగ్లీష్. సో మనకు కావాల్సింది, మనం బ్రిటిష్ వారి ద్వారా పరిపాలించబడ్డాం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏ ఇంగ్లీష్? ఎస్. సో వాట్ ఐ స్టడీయింగ్? ఏంటి? ఐ కాంట్ అండర్స్టాండ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? ఓ స్టడీ 10th క్లాస్. నిజం. మనకి సిగ్గు, మనకి బిడియము. వీఆర్ షై పీపుల్. దట్స్ వై వీఆర్ నాట్ ఇంప్రూవింగ్ అవర్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ us are looking into the YouTube? How many of us are listening to the various speeches? How many of us are listening to the wonderful lectures and discourses available in the YouTube in English? Even the bloody IPL commentary, వాడు కొట్టాడు, బాంతి వేశాడు, వాడు బాగా గట్టిగా బాధగానే వెళ్ళింది, అరే బౌండరీలు తెరవాడు పట్టుకున్నాడు, అయిపోయింది, తెలుగులో వచ్చేసింది. ఆ వినే 2 ముక్కలు కూడా, he bowled that wonderful ball, he struck straight and oh man stopped the ball near the boundary. అది కూడా వినేటువంటి అవకాశం తగ్గిపోయిందా పెరిగిందా? మాట్లాడాలి. తగ్గిపోయిందా పెరిగిందా? తగ్గిపోయింది. కాబట్టి వేర్ ద స్కిల్ ఆఫ్ లిజనింగ్ ఈజ్ బీయింగ్ డిక్లైన్డ్, దేర్ ద ప్రాక్టీసింగ్, తల్లి చెప్పినట్టుగా, దేర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ సో మచ్ డిప్రెస్డ్, డిగ్రేడెడ్. అండర్స్టాండ్ మై డియర్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. English is the most stylish and most wonderful language. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.